కడప జిల్లా వేముల మండలంలోని కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీఆర్ఏ నర్సింహ ఇంటిపై రాత్రి డిటోనేటర్లతో దాడికి దిగారు. ఈ దాడిలో వీఆర్ఏ నర్సింహ చనిపోయాడు. అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. వీఆర్ఏ నర్సింహ తన ఇంట్లో నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను వేంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో నిన్న అర్ధరాత్రి వీఆర్ఓ నరసింహ ఇంటి మీద డిటోనేటర్ తో దాడి జరిగింది. ఈ దాడిలో నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉంటుంది. డిటోనేటర్ల దాడికి కారణం అక్రమ సంబంధం వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి డిటోనేటర్లతో జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ అదేవిధంగా సిఐలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉన్నట్ల నుండి ఈ కడప జిల్లా కొత్తపల్లిలో అర్ధరాత్రి ఈ దాడి ఘటన అయితే అక్కడ గ్రామస్తుల్ని తీవ్రంగా ఆందోళనకు రేకెత్తిందని చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్. రమేష్ లోపల